తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాగానే జాబ్ క్యాలెండర్ పరుగులు పడుతుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. దిల్సుఖ్ నగర్ లో రామయ్య కోచింగ్ సెంటర్ ఆన్లైన్ బుక్స్ వెబ్సైట్ ను రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పన అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు, భవిష్యత్ నిర్మాణంగా ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూలను దాటి జాబ్ క్యాలెండర్ త్వరలో రాబోతుందని, జూన్ 2వ తేదీన ప్రభుత్వం తీపి కబురు అందించనుందన్నారు. విద్యార్థుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగులకు అవసరమయ్యే పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉన్నాయని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగులు ఈ బుక్స్ వెబ్సైట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Is the home page. Now see, you can see on the screen different kinds of books are placed. Now you can open this website and make a book. You can have. It's already all done. విజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో టెక్నాలజీ మాత్రమే ఆ విజ్ఞానాన్ని మారుమూల ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళే క్రమంలో రామయ్య కోచింగ్ సెంటర్ లక్ష్మీనారాయణ గారి నేపథ్యంలో ఈరోజు ఆన్లైన్ బుక్స్ని వెబ్ సిరీస్ రూపంలో ఆన్లైన్లో బుక్స్ని పరిచయం చేసే కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేశాం. ప్రధానంగా ఏంటంటే పుస్తకాలు ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందించే ప్రయత్నం చేస్తాయి. వాస్తవంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పుస్తకాలు చదవడం అనేది ఒక అత్యంత ఆవశ్యకరమైన అంశంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే రామయ్య కోచింగ్ సెంటర్ దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాంవుకి పరిచయమైన సంస్థ. ఈరోజు ఆన్లైన్ వెబ్ సిరీస్ ద్వారా ఈ పుస్తకాలని అందరికీ పరిచయం చేసే ప్రయత్నాన్ని వారు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే గతంలో ఉన్న నోటిఫికేషన్స్ అన్ని క్లియర్ చేశాం. భవిష్యత్తు నోటిఫికేషన్ కోసం జాబ్ క్యాలెండర్ రూపొందించాం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఆ జాబ్ క్యాలెండర్ కొంచెం ఆలస్యంగా త్వరలోనే విద్యార్థులకు అందజేయబడుతుంది, అఫీషియల్గా అనౌన్స్ చేయబడుతుంది. రాబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం క్లాస్ రూమ్ టీచింగ్తో పాటుగా పుస్తకాలను చదివే అవసరాన్ని విద్యార్థులకు తెలియజేసే క్రమంలో రామయ్య కోచింగ్ సెంటర్ ఒక వినూత్నమైన ప్రయోగాన్ని ఈరోజు చేపట్టింది. నాకు తెలిసి దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ఈ ప్రయోగం మొదటి ప్రయోగం. ఆ నేపథ్యంలోనే పుస్తకాలను కూడా ప్రతి డోర్ స్టెప్కి, ప్రతి విద్యార్థికి అందజేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఒక వెబ్ సిరీస్ను ఓపెన్ చేసి ఈరోజు దాన్ని లాంచింగ్ చేశారు. విద్యార్థులందరూ కూడా రామయ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఈ సర్వీస్ను, ఈ సేవను ఉపయోగించుకోవాలని మీ ద్వారా విద్యార్థి లోకాన్ని, ప్రజానికాన్ని నేను కోరుతున్నాను. వెబ్సైట్ రామయ్య ఆన్లైన్ బుక్స్ వెబ్సైట్ ఓపెనింగ్ కి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, టీపీసీసీ స్పోక్ పర్సన్ డాక్టర్ రియాజ్ సార్ వచ్చి ఇది ఓపెన్ చేశారు వెబ్సైట్. ఇది ఎందుకు స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, కోచింగ్స్ చాలా రకాల్స్ ఉంటాయి. చాలా మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఏపీ రాష్ట్రంలో కానీ దాదాపు 34 లక్షల మంది విద్యార్థులకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్ దిల్సుఖ్నగర్ హైదరాబాద్ లో ఇస్తుంది. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే వీడియోస్ రూపంలో కానీ, లైవ్ లో కానీ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో ఇస్తుంది. చాలా మంది బుక్స్ బై చేసుకోవడానికి హైదరాబాద్ రాలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్న కారణంగా దీనికి కూడా ఒక వెబ్సైట్ ద్వారా రామయ్య ఆన్లైన్ బుక్స్ వెబ్సైట్ ద్వారా బై చేసుకుంటే ఇంటికి పోస్టల్ ద్వారా పంపించే ఏర్పాటు కోసం ఈ టెట్ బుక్స్ పరంగా కానీ, డిఎస్సి బుక్స్ పరంగా కానీ, గురుకుల టీచర్స్ బుక్స్ పరంగా కానీ, గ్రూప్స్ బుక్స్ పరంగా కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ బుక్స్ పరంగా కానీ ఈ రామయ్య ఆన్లైన్ బుక్స్ వెబ్సైట్ ఈ రోజు ఓపెన్ చేయబడ్డది. ముఖ్యంగా ఈ ఓపెనింగ్ కి వచ్చిన మా ప్రియమైన సారు డాక్టర్ రియాజ్ గారు వచ్చినందుకు తెలంగాణ ఉద్యమకారుడు అండ్ టీపీసీ స్పోక్ పర్సన్
అండ్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులను కోఆర్డినేట్ చేసిన వ్యక్తిగా ఈ రోజు మమ్మల్ని వచ్చి ఈ వెబ్సైట్ ని రామయ్య ఆన్లైన్ బుక్స్ ని వెబ్సైట్ ని ఓపెన్ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.